జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి మేడం చాలా కష్టపడుతున్నారు? నానమ్మ గోరింటాకు రుబ్బి పెట్టమంది ఆఫీసర్. ఆడపిల్లకి జాతకం చెప్పేది ఈ గోరింటాకే కదా. జాతకమా? అది ఎర్రగా పండితే ఎర్రటి భర్త, నల్లగా పండితే నల్లటి భర్త వస్తాడని చెప్తుంది కదా. అవును. నీకు జాతకం ఏం చెప్పింది? మీలాంటి భర్త వస్తాడని ఎప్పుడో చెప్పింది. అయితే నిజమే చెప్పిందనమాట. ఏది నన్ను హెల్ప్ చేయమంటావా? గన్ను పట్టుకునే ఆఫీసర్ రోల్ పట్టుకుంటే బాగుండదు కదా. బయట ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సెలవు రోజు భార్యకి సేవ చేయాలని ఓ సినిమా కవి పాట కూడా రాశారు కదా. ఉండు, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. మనమేమో ఎప్పుడు లేని గుడికి అని అబద్ధం చెప్పొచ్చామే. నువ్వేమో ఆ దొంగ పిల్లని వీధి చివరైతే గాని పరిచయం చేయలేనని ఇక్కడికి తీసుకొచ్చావు. ఏది ఇంకా రాదే? ఉండొద్దునా, వస్తుంది. ఆ పిల్ల ఇంకా రాలేదు. నువ్వేమో ఫోన్ ట్రై చేసుకుంటూ కూర్చుంటున్నావు. ఇంతకీ ఎవరికి ఫోన్ ట్రై చేస్తున్నావు? అదే వదినా, మన కోసం పనిచేయడానికి వస్తానన్న అమ్మాయికే ఫోన్ చేస్తున్నాను. కానీ ఆ అమ్మాయి ఫోన్ కట్ చేస్తుంది. వస్తానని చెప్పి రాకుండా ఫోన్ కట్ చేయడం ఏంటి? అసలు అమ్మాయిని పరిచయం చేసింది ఎవరు? వాళ్ళకి చేయ ముందు. అమ్మో, సిద్ధుగాడికి ఫోన్ చేద్దామంటే వదినికి విషయం తెలిసిపోతుంది. ఈ సంపద ఏం చేస్తుందో. హాయ్ నానమ్మ. హాయ్ తాతయ్య. హాయ్ అమ్మా. పర్వాలేదు, బానే గుర్తుపట్టావే. నాకీ హోమం మీరందరూ బాగా గుర్తున్నారు. హే శౌర్య, హౌ ఆర్ యు మ్యాన్? అమ్మా, ఆయన శౌర్య కాదు, మా ఆయన చిన్ని కృష్ణ. ఓ, హ్యాండ్సమ్ గా ఉంటే శౌర్య అనుకున్నాను. శౌర్య వాళ్ళ మావిని పట్టుకుని శౌర్య అని అంటున్నా. నువ్వసలు భ్రమరాంబ పిన్ని మనవరాలు చిట్టివేనా? ఓ గాడ్, ఇంకా నన్ను చిట్టి అనుకుంటున్నారా? అది చిన్నప్పుడు. ఇప్పుడు నేను కళావతి. వెరీ శౌర్య. ఇడుగునమ్మా శౌర్య. శౌర్య, మనం చిన్నప్పుడు ఎంత క్లోజ్ గా ఉన్నాం. ఏంటి ఇలా మాట్లాడుకుంటూ నిలబడిపోయావు? ఏం లేదు, నువ్వు ఇంత స్టైల్ గా మారిపోయావేంటా అని. నువ్వు స్మార్ట్ గా తయారవలే. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా?
నేనిక్కడ మన సాంప్రదాయాల్ని, మన పోచంపల్లి ప్రత్యేకతని డాక్యుమెంటరీ తీయడానికి వచ్చాను. ఓ, సాంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే సాంప్రదాయంగా రావాలి కదమ్మా. నాకు మోడ్రన్ గా ఉండడమే ఇష్టం. బాజీ, ఆ దేశంలో అలా ఉంటారేమో కానీ ఈ దేశంలో ఎలా ఉండాలో కట్టు బొట్టు అన్ని మనం నేర్పిద్దాం లేరా? బై ది వే నానమ్మ, అమ్మమ్మ ఫోన్ చేసిందా? అమ్మమ్మ ఫోన్ చేసింది కాబట్టి నువ్వేనని పోల్చుకోగలిగాం. ఓకే. హే మ్యాన్, కమ్ టేక్ ఇట్. టేక్ ఇట్టా అర్థం కాలేదమ్మా. రేయ్, బ్యాగంట పట్టుకోరా. ఓ అదా. నానమ్మ, ఇదిగో అప్పట్లో అమ్మమ్మకి మీరిచ్చిన చీర. దీనికి 25 years అయినా జాగ్రత్తగా దాచుకున్నానని మీకు చూపించి తీసుకురమ్మంది. ఇది మీకోసం. థ్యాంక్ యూ. మొత్తానికి అన్ని జ్ఞాపకాలు బాగానే దాచుకున్నావే చిట్టి. చిట్టి, నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. అలాగే కీర్. కీరేంటి? చిన్నప్పుడు నాకు నోరు తిరక్క శౌర్యాన్ని అలాగే పిలిచేదాన్ని. అవును, అందరూ గుర్తున్నారు. మీరు పరిచయం చేయలేదు కదా? తిను నా వైఫ్ కళ్యాణి. ఓ, యూఆర్ సో లక్కీ. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సరే సరే, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా, వెళ్ళి స్నానం చేసి రాపో. కళ్యాణి, తన గది చూపించు. ఏమిటి, ఎప్పుడూ లేంది ఇలా వచ్చారు? నీతో మాట్లాడాలని వచ్చావమ్మా. అవునా? నాందేముంది, మాట్లాడుదురు. ముందు కాఫీ తాగి తర్వాత మాట్లాడుకోవచ్చు. నీ ఇంట్లో మర్యాదలకి కొదవే ఉందమ్మా. కాఫీ తర్వాత తాగుతాం. ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాం. సరే చెప్పండి, ఏం మాట్లాడదామని వచ్చారు? ఇన్ని సంవత్సరాలుగా మన చేనేత కార్మికుల సంఘానికి మీరే గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదంతా మీ అభిమానం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఏళ్లుగా ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నాను. అవునమ్మా, 3 ఏళ్లకోసారి మన చేనేత సంఘానికి ఎన్నికలు జరిగినా కూడా అందరి సభ్యుల మద్దతుతో 20 ఏళ్లుగా మీరే అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నారు. ఈసారి కూడా అదే జరగాలని మేం కోరుకుంటున్నాం. చాలా సంవత్సరాల పాటు నేనే ఉన్నాను. ఎప్పుడూ నేనేనా? కొత్త రక్తం రావద్దా చెప్పండి? తరం మారితే పద్ధతులు మారతాయి, ఆలోచనలు మారతాయి. ఏమో, తర్వాత తరం నాకంటే గొప్పగా ఆలోచించచ్చు. మన చేనేత కార్మికులకి మంచి జరిగే కార్యక్రమాలు ఏవైనా చేయొచ్చు. అదేంటమ్మా అలా అంటారు? మీకంటే మా గురించి గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? మీకన్నా గొప్పగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? అవకాశం ఇవ్వకుండా మనం ఆ మాట అనకూడదు కదా. ఒక అవకాశం ఇవ్వాలి కదా. అలా అంటారేంటమ్మా? ఎప్పుడూ మీరే ఉంటున్నారు, ఈసారి కూడా మీరే ఉండాలి. లేదండి, నా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. ఎప్పట్లా కాదు, ఈసారి కొత్త రక్తం రావాలి. అందుకే మీరొస్తున్నారని చెప్పగానే మా కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు రమ్మని చెప్పాను. వాళ్ళందరి సమక్షంలోనే నా నిర్ణయాన్ని నేను ప్రకటిస్తాను. మనసెందుకిలా నిలిచిన చోటిక నిలవదుగా, నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా? ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవిక, నా
నడకలు నిన్నే చేరక మానవుగా అరక్షణం ఉండదు తిన్నగా ప్రాణం అలజడిపడి నేను విడదే అది విని గుండెల నాపిన దూరం మెల్లమెల్లగా కరిగినదే హలో ఆఫీసర్, ఏంటి అలా చూస్తున్నారు? పుత్తడి బొమ్మ చీర కడితే కళ్ళు కవితలవుతాయి, పెదాల మీద పదాలు పడవలై తేలి ఆడతాయి. అబ్బా, ఆఫీసర్ గారు కవితలు కూడా చెప్తారా? కంటిరెప్పలు కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మనసులోని మాటలు కవితలై బయటికొస్తాయి. ఏంటి ఎదురుగా మనుషులు కనపట్లేదా? తప్పుకో. ఆంటీ, నేనొస్తుంటే మీరే ఎదురొచ్చారు. నన్ను తప్పుకోమని ఎలా అంటారు చెప్పండి? ఎవరు ఎదురొచ్చారన్నది కాదు, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నీ పెత్తనమేంటి? తప్పుకో. తప్పుకోవడం నాకు అలవాట్లేదు. నేను వెళ్లాలనుకున్న దారిలోనే నేను వెళ్తాను. అంతగా నేను మీకు అడ్డుగా అనిపిస్తే మీరే పక్కకు తప్పుకొని వెళ్ళండి. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇందాకొచ్చేటప్పుడేమో ఎంతో బుద్ధిమంతురాల్లా నటించావు, ఇప్పుడేమో నీ తలపొగరంతా చూపిస్తున్నావు. చూడు పిన్ని, ఎక్కడెలా ఉండాలో నాకు తెలుసు. నేనొచ్చింది ఇక్కడి కల్చర్ తెలుసుకుందామని, దాని గురించి వీడియోస్ చేయాలని. అదొదిలేసి మీతో గొడవలు పడేంత తీరిక నాకు లేదు. మేం మాత్రం ఇక్కడ ఖాళీగా కూర్చున్నావా నీతో గొడవ పడ్డానికి? పక్క తప్పుకో. తప్పుకునే అలవాటు నాకు లేదని చెప్పాను కదా. నా గురించి మీకింకా తెలీదు, ముందు ముందు తెలుస్తుందిలే. పల్లవి, ఇదేంటి చాలా తేడాగా కనిపిస్తుంది? చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని ఈదలా ఉండేది, కానీ దుబాయ్ పోయి పోగ ముదిరిపోయింది. వదినా, నీకొక మాట చెప్తాను, నన్ను కొట్టకూడదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కొట్టాలో లేదో ఆలోచిస్తాను, కానీ ఏంటో చెప్పు. ఇదెందుకో మనకి బాగా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది వదినా. మనం దీన్ని గాని మంచి చేసుకొని ఇంతకు ముందు మనం అనుకున్నాం చూడు, ఆ ప్లాన్ ఏదో దీంతో చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. అది మన మాట వినట్లేదు, కనీసం దారికి అడ్డం కూడా తప్పుకోవట్లేదు. అలాంటి దాంతో నువ్వేంటే ప్లాన్ చేసేది? వదినా, వచ్చిన కొత్త, పైగా మన గురించి పూర్తిగా తెలీదు. అందులోనూ దుబాయ్ నుంచి వచ్చింది, కాస్త తిక్కనేది ఉంటుంది. నిదానంగా మన దారిలోకి తెచ్చుకున్నామనుకో, మనకి బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అంతగా తోక జాడిస్తే ఎలాగో కత్తిరించడానికి నువ్వున్నావు కదా. ఏమో, నాకైతే ఇప్పటిదాకా అది అసలు నచ్చినే లేదు. నచ్చితే అలాగే ఆలోచిద్దాంలే. దమయంతి, పల్లవి, రండి. పద. శోభనం గదిలో పెళ్లి కూతురులాగా ఆ చూపేంటే, ఆ భంగిమలేంటి?
ఏవండి ఆ, గదిలో ఇంకెవరుంటారని అటు ఇటు చూస్తున్నారు? నేను అదే కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు పిలిచింది నన్నేనా? మిమ్మల్నేనండి. వద్దే, నువ్వు అలా చూడొద్దే. ఇందాక అత్తయ్య దగ్గర నీ గొంతు మారినప్పుడే నాకు భయం వేసింది. అలాంటిది ఇప్పుడు చూపు మారింది, మాట మారింది, గొంతులో శ్రావ్యత వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉందే. కొంపతీసి నీకే గాలు సోకలేదు కదా? ఏంటండి మీరు ప్రేమగా మాట్లాడితే కూడా అలా మాట్లాడతారు? ప్రేమ? మ్మ్. నువ్వా? కొత్త కొత్త పదాలు మాట్లాడకే, ఇంకా టెన్షన్ పెరిగిపోతోంది. మీరంతే అర్థం చేసుకోరు. ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి? నేనేం మాట్లాడాలి? అంటే మరి మనం ఎన్నో సంవత్సరాలుగా మీ పని మీరు చేసుకుంటున్నారు, నా పాటికి నేను ఇంట్లో తిరుగుతూ ఉన్నాను. కొంచెం ఇప్పటికైనా పైకి రావాలనిపిస్తుంది కదా. చచ్చా ఊరుక, మనమేమన్నా ఇంకా చిన్నపిల్లలమా పైగదిలోకి మారడానికి? అబ్బా చిచి, నేననేది ఆ పైకి కాదు. మరి మా అమ్మని అడిగి ఆ అధ్యక్షురాలి పదవి నాకు ఇప్పించండి. ఏంటిదమ్ము, నువ్వంత పెద్ద సీట్లో కూర్చోవాలనుకుంటున్నావా? అవును, తప్పే ఉంది. మరి మన ప్రేమ అభిమానం తెలియాలంటే మన చేత్తో చేసే వంటే కదా వదిన చెప్పేది. ఇలా ఎవరికి వాళ్ళు వంట చేయాలనుకోవడం ఏంటి? ఎవరి కోసం చేస్తున్నారు? నువ్వైతే అమాయకంగా మొహం పెట్టి ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగలం. కానీ ఎవరికి మేమేం అన్యాయం చేశామో ఏమో మా మొహాలు ఇలా తగలడ్డాయి. అందుకే మా ప్రయత్నాలేవో మేం చేసుకుంటున్నాం. ఇంత కష్టపడి మేమన్నీ చేశాక మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం ఏముందా అని. అమ్మా, అత్తయ్య పిన్ని ప్రత్యేకంగా వంటగదిలోకి వచ్చారంటే ఎందుకు ఏంటి అనేది తినేటప్పుడు నీకే తెలుస్తుంది కదా. పద, భోజనంకి వెళ్దాం. ఏంటే చాలా కష్టపడుతున్నట్టున్నావు? తప్పదు కదా వదినా. వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారికి కోడలుగా నేను ఒక్క పని కూడా చేయలేదు. అందుకే ఇదిగో ఈ అరిసెలు చేస్తున్నాను. ఇంత అర్జెంటుగా మా అమ్మ మీద నీకు ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసులేవే. మా అమ్మ స్వీట్ తెందు, అది తెలుసుకో. అదంతా నీకెందుకు వదినా? నా అభిమానంతో నేను తినిపిస్తాను కదా. అభిమానాలు అధికారాలు అంత త్వరగా రావులే పల్లవి. ఒకవేళ వచ్చినా ఇచ్చినా నువ్వు తట్టుకోలేవులే. పర్లేదులే వదినా. కొంచెం కొంచెం రోజూ తీసుకుందు గాని ఇప్పుడు తీసింది చాలు గాని వచ్చి కూర్చో. ఓకే నాన్నమ్మా, నీ ఐడియా కూడా బాగుంది. కళావతి, నువ్వక్కడ కూర్చోకూడదమ్మా. ఏ, తినడానికి ముందే ఇక్కడ సీట్స్ బుక్ చేసుకుంటారా? తినడం గురించి కాదు, శౌర్య పక్కన కళ్యాణి కూర్చోవాలి. అదేంటి, ఈ పక్క సీట్ ఖాళీగానే ఉంది కదా. ఉంది కాబట్టి అక్కడ నువ్వు కూర్చోమ్మా, అంతేగాని శౌర్య పక్కన నువ్వు కూర్చోకూడదు. తాతయ్య తెలియ కూర్చుందిలేండి. తెలీదు కాబట్టి చెప్తున్నావురా. భార్యాభర్త కలిసి కూర్చొని భోంచేయాలి. వాళ్ల మధ్యలోకి మాటలే కాదు, మనుషులు కూడా రాకూడదు. సిల్లీగా అవేం రూల్స్? భార్యాభర్తల మధ్యలో మరో మనిషి దూరకూడదు. అది రూల్ కాదు, సాంప్రదాయం.
శౌర్య ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ యు నో. నీకు ఫ్రెండ్, నాకు భర్త. ఆయన పక్కనే కాదు, మనసులో కూడా నేనే ఉంటాను. రాముడి పక్కన సీతమ్మ స్థానం ఎప్పుడూ సీతదే. ఓ, శౌర్య ఇస్ లార్డ్ రామ అన్నమాట. అవును. నాకే కాదు, ప్రతి భార్యకి తన భర్త రాముడి లాంటివాడే, దేవుడే. చాలు చాలు ఆపండి. ముందు తిండి తినండి. జరుగు. అమ్మా, నీకోసమని గారెలు చేశాను, తించూడు. తించూడు. ఇంకొకటి. ఏంటే కాకి గొంతు కోయిల పాడినట్టు మారిపోయింది? మిమిక్రీ గాని చేస్తున్నావా? మీరుండండి. ఇదిగో నీ శాండ్విచ్. వావ్, యమ్మీ. ఏమైందమ్మా? మంచినీళ్ళు తాపమ్మా. తాగు తాగు తాగు. కారం అలవాట్లేదా? ఇదిగో ఈ చక్కెర తిను. అయ్యయ్యో, మరి ఎంత సుకుమారం అయితే ఎలా చిట్టి? మనిషి అన్న తర్వాత ఉప్పు కారం తినాలి. ఫారెన్ లో పెరిగింది కదా, కారం గురించి మమకారం గురించి అంతగా తెలిసుండదులేనమ్మా. అయ్యో, చిట్టి ఏమి? నేను చేసిన తప్పుకి అక్కేదో చిన్న శిక్ష వేసింది, దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు. కళావతి, నోరు బాగా మండిపోయినట్టుంది. ఇదిగో ఈ తేనెతో చేసిన స్వీట్ తిను, కారం తగ్గిపోతుంది. సారీ అమ్మా. దేనికి? అంటే నేనలా ప్రవర్తించి ఉండకూడదు, అందువల్లే కళ్యాణి అక్కకి కోపం వచ్చినట్టుంది. నా కూతురి కోపం పాల పొంగు లాంటిది, ఇలా వచ్చి అలా పోతుంది. నువ్వు బావుంటే తను బావుంటుంది. నువ్వు బాగా లేనప్పుడే తేడా వస్తుంది. నా కూతురుతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. హలో, ఇప్పుడు చెప్పండి, ఏంటి మ్యాటర్? ఇంకేం మాట్లాడతానే, నీ నటనకి మా మైండ్లు పోయాయి.
ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకుని మాట్లాడుకుందాంలే. పద. దాన్ని ముగ్గంటారా? నీ మొఖంలా ఉంది. వావ్, సూపర్! ఈ వీడియో చాలా కలర్ఫుల్ గా వస్తుంది. ఏంటిలో వచ్చా? నేను సాంప్రదాయాలు నేర్చుకోవాలి కదా. స్నానం చేసావా? చెయ్యాలా? పూజ చేయాలి అంటే స్నానం చేయాలి. ముందు నేర్చుకోవాల్సిన సంప్రదాయం అది. ఆఫ్టర్ ఆల్ చిన్న ప్లాంట్ కి అన్ని రూల్స్ ఏంటి? ఇంత పెద్ద ప్రపంచాన్ని చూపించేది ఆ చిన్న కళ్ళే. అలాగే తులసి చెట్టు అంటే ఆ లక్ష్మీదేవికి ప్రపంచం. అందులో మనం చూడాల్సింది చెట్టుని కాదు, ఆ అమ్మవారిని. ఏం పాపం చేశామనే నీ గొంతు విప్పావు? అదేంటండి అలా అనేస్తున్నారు? అత్తయ్య గారి క్షేమం కోసం పూజ చేస్తూ పాట పాడుతున్నాను. నీ పాటకు ఆ శివుడు కూడా పారిపోతాడే. శివ శివ, నా పాటనే శంకిస్తున్నారా మీరు? పాట? అది పాట అంటే? అత్తయ్య గారి క్షేమమేనా? మావయ్య గారి క్షేమం అక్కర్లేదా? అమ్మా, పల్లవికి తెలియలేదులే కాని మీరెదురెళ్ళారండి. నేను పూజ చేసుకోవాలి. బతుకున్న మనుషులకి పూజ చేయడం ఏంటత్తయ్య? మా అమ్మా నాన్నలకి నేను పూజ చేసుకుంటే నీకేంటే? అబ్బా, కొంచెం ఆగండి వదినా, నా పాట ఇంకా పూర్తి కాలేదు. శంకరా శంకరా. గొంతు తెరిచావంటే నీ ప్రాణం తీసేస్తాను. అదేంటండి? మీ పూజలు పునస్కారాలు దేవుడికి చేయండి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, దేవుణ్ణి పూజించాలి. ముందే తెలుసుకోండి. అమ్మా, నా పూజ. హలో ఆఫీసర్. ఏంటి మేడం, పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకుని చూడ్డానికి వచ్చినట్టు తలుపు చాటు నుంచొని అలా చూస్తున్నారు? మొన్న మీరు మాట అన్నారు, గుర్తుందా? ఏమన్నాను?
అదే ఆ దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయి ఏదో స్టైల్ గా ఉంది, క్లాస్ గా ఉంది అని. ఓ, ఇంకా అదే మనసులో పెట్టుకుని ఉన్నావా? మరి మేము ఆడవాళ్ళం, అంత తొందరగా ఏది మర్చిపోము. సరే, ఇప్పుడు ఏమంటావు? మీకు షాక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటో ఆ షాక్? ఏదైనా ప్లాస్టిక్ చైర్ని పట్టుకొని ఉండమంటావా? ఎందుకు? అదే షాక్ అంటున్నావు కదా, షాక్ కొట్టకుండా ఉండడానికి. షాకే కొడుతుందో కళ్ళే తిరిగి కింద పడతారు. చూద్దాం. ఏ చిట్టి, చూసావా నా కళ్యాణి ఎలా ఉందో? మేడం చేతిలో కెమెరా ఉంది, దాన్ని అలా ఖాళీగా ఉంచడం ఎందుకు? ఇంత అందమైన జంట పక్క పక్కనే కనిపించినప్పుడు కెమెరా కూడా అనుకుంటుంది మంచి మంచి ఫొటోస్ తీద్దామని. కానీ ఆలోచన మరి నీకెందుకు రావడం లేదు? ఫొటోస్ తీ, రెండు ఆఫీసు. కమాన్ చిట్టి, ఫొటోస్ తీ. తను ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోదు, ఇవాళే వేసుకుంది. మళ్ళీ వేసుకుంటుందన్న నమ్మకం నాకు లేదు. నువ్వు తీ చిట్టి. రెండు ఆఫీసు. ఏంటే ఇల్లు అనుకున్నావా, ఫోటో స్టూడియో అనుకున్నావా? అమ్మా, ఏం నువ్వెలా ఉండాలి, ఎలా ఉంటున్నావు? అది కాదు నాన్న, పెళ్ళైన అమ్మాయి కదా, ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? నేను కూడా డైలీ వేసుకోను కదా అత్తయ్య. మోడర్న్ డ్రెస్ లో ఎలా ఉంటావు అంటే ఇలా ఉంటాను అని చూపించాను అంతే. నిజంగానే హీరోయిన్ లా ఉన్నావుగా. ఒక హీరోయిన్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మళ్ళీ దీనికి కూడా హీరోయిన్ చేయండి. ఇదిగో తీసుకో. వావ్, సూపర్. నువ్వు చెప్పావు కాబట్టి ఓకే, ఐల్ చేంజ్. వెళ్ళు మార్చుకురా.
ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావో. చిన్నప్పటి చిట్టిని చూసినట్టే ఉంది. అవును కళావతి, మొదటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన ఇంట్లో ఈ గోరింటాకు పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. అప్పట్లో నువ్వు కూడా ఒకసారి వచ్చినట్టు గుర్తు. అవునవును, అప్పట్లో నీ పుట్టినరోజుకి శౌర్య నీకు డ్రెస్ ని బహుమతిగా ఇచ్చాడు. ఆ డ్రెస్ ఏ రంగు నీకు గుర్తుందా? ఏంటి, ఆ రోజుల్లోనే కళావతికి డ్రెస్ కొనిచ్చారా? అప్పుడు కళావతికి 5 ఏళ్లులేమ్మా. అవునా? ముందు కళావతిని చెప్పనివ్వండి. ఏం కళావతి, గుర్తులేదా? నువ్వుండ్రా, తను చెప్తుందిగా. అది బావా పసుపు రంగు డ్రెస్ కొనిచ్చాడు. బావా? కొత్తగా ఆ పిలుపేంటి? నువ్వేగా చిన్నప్పుడు శౌర్యాన్ని కీరని పిలుస్తుంటే బావాని పిలవమని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.